మనం రాఖీ పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? దీనికి గల చరిత్ర ఏమిటి? దీనికి ఉన్న చరిత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎవరి ద్వారా మొదలైందో తెలుసుకుందాం. రాణి కర్ణావతి మరియు హుమాయూన్ నుంచి మనకు రాఖీ పండుగ మొదలైంది. ఒకప్పుడు చిత్తోర్ అనే గొప్ప కోటలో ఒక దయగల రాణి కర్ణావతి ఉండేది. ఆమె మరియు తన ఇద్దరు చిన్న రాజకుమారులను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఆమెను ఎంతో ఇష్టపడేవారు. ఒకరోజు బహదూర్ షా అనే క్రూరమైన రాజు చిత్తోర్ను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నాడు. అతని సైన్యం కోట వైపు కదలసాగింది. ప్రజలు భయంతో వణికిపోయారు. రాణి ఆలోచించింది, నా పిల్లలు, నా ప్రజలను ఎలా రక్షించాలి? రాణికి దూరంగా నివసిస్తున్న ధైర్యవంతుడు హుమాయూన్ చక్రవర్తి గుర్తుకు వచ్చాడు. ఆమె అతనిని ఎప్పుడూ కలవలేదు. అందుకే ఆమె ఒక అందమైన రాఖీని ఒక లేఖలో పంపింది. ప్రియమైన హుమాయూన్, ఈ రాఖీని నీకు కడుతున్నాను. దయచేసి నా అన్నయ్యల, నన్ను, నా రాజ్యాన్ని రక్షించండి. హుమాయూన్ రాఖీని చూసి చిరునవ్వు చిందించాడు. ఒక చెల్లి నన్ను పిలిచింది, నేను తప్పక సహాయం చేయాలి అన్నాడు. అతను తన సైన్యాన్ని కూడగట్టి గుర్రాలపై వీలైనంత వేగంగా చిత్తోర్ వైపు బయలుదేరాడు. కానీ తను చేరుకునే లోప శత్రువు కోటలోకి ప్రవేశించాడు. తన గౌరవం, తన ప్రజల గౌరవం కోసం రాణి మిగతా మహిళల కోసం అగ్నిలో దూకింది. దీన్ని జౌహర్ అని పిలుస్తారు. హుమాయూన్ శత్రువును ఓడించి కోటను తిరిగి గెలుచుకున్నాడు. అతని చెల్లి ఇక లేనందుకు బాధపడ్డాడు. కానీ ఆమె పిల్లల కోసం కోటను కాపాడాడు. ఆ రోజు నుంచి రాణి కర్ణావతి మరియు హుమాయూన్ను ప్రేమ, విశ్వాసం, రక్షణకు ప్రతీకలుగా మనం ప్రతి సంవత్సరం ఇలా రాఖీ పండుగ జరుపుకుంటున్నాం. అప్పటి నుంచి ఈ రాఖీ పండుగ మొదలైంది.